Yeah, good morning, friends. So myself, S.S. Chakravarti, Star Director in Vestige. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 21st century బిజినెస్ గురించి అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ గురించి, ఓకే. సో ఈ బిజినెస్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ ఇండస్ట్రీ తాలూకా పవర్ ఏంటి, ఓకే. అసలు ఈ బిజినెస్లో మనం ఉంటే, ఈ ఇండస్ట్రీలో మనం ఉంటే మనం ఏ విధంగా గ్రో అవ్వచ్చు, ఓకే. ప్లీజ్ మీ మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి ఫ్రెండ్స్. సో కొంచెం కేర్ఫుల్గా ఒక 15 మినిట్స్ వినండి, ఓకే. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో దీని గురించి మీకు అర్థమవుతుంది, రైట్. అండ్ an important statistic report, friends, average monthly expense of a middle class family or for social survey చూసుకుంటే every 40 years, every 20 years కి 40, 60, 80, 2000 చూసుకుంటే ఎవ్రీ 20 years కి మనం సంపాదించే సంపాదన ఏదైతే ఉందో 40s చూసుకుంటే 10 రూపాయలు, 60లో చూసుకుంటే 100 రూపాయలు, 80లో చూసుకుంటే 1000 రూపాయలు, అలాగే 2000 సంవత్సరం చూసుకుంటే 10,000 రూపాయలు. అంటే ప్రతి 20 సంవత్సరాలకి మన ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి ఫ్రెండ్స్, రైట్. సో ద లివింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ సిటిజన్ హస్ ఇంక్రీజ్ ఆఫ్ 35% ఎవ్రీ ఇయర్. ఇది నేను చెప్తుంది కాదు, మిస్టర్ మోంటిక్ సింగ్ అహుల్వాలియా, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, రైట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఎవ్రీ 20 yearsకి మన ఖర్చు అనేది పెరుగుతుంది, ఓకే. సో ఖర్చు పెరుగుతుందంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? సో మన ఇన్కమ్ కూడా మనకు పెరగాలి. ఒకవేళ ఇన్కమ్ పెరిగేటట్టుగానే మనం కానీ ఉండగలిగితే ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, ఓకే. సో 2020 నాటికి మన ఇన్కమ్ యావరేజ్గా ఎంత ఉండాలి? 1 lakh రూపీ ఉండాలి, ఓకే. సో 1 lakh లేకపోతే సో ఎటువంటి ఇబ్బందులు మనం పడతాం ఆర్థిక పరంగా. నెక్స్ట్, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 2000 సంవత్సరంలో ఉన్న వ్యక్తికి 2020 నాటికి నువ్వు 1,00,000 రూపాయలు లేకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్తే నమ్మేవాడా, వినేవాడా? ఖచ్చితంగా నమ్మేవాడు కాదు, వినేవాడు కాదు. బట్ ఇప్పుడు 2021 1,00,000 రూపాయలు లేకపోతే మనకు తెలుస్తుంది మినిమం 1 lakh ఉండాలి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో జరిగిపోయింది. బట్ ఇప్పుడు 2025 నాటికి ఎంత ఉండాలి ఇన్కమ్? సో మినిమం ఎంత ఉంటే సరిపోతుంది? ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటే సరిపోయేది. సో ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ ఏంటి, మనకున్న ఓకే అవకాశాలు ఏమో చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. Two words that have power to change our lives: cash flow and wealth, okay. డబ్బు వరద పారినట్టు పారాలి, ఓకే. వెల్త్ సంపదను మనం క్రియేట్ చేయాలి, ఓకే. ఈ రెండు కానీ మన లైఫ్లో ఉంటే డెఫినెట్గా మనకి సో మనం ఏదైతే డ్రీమ్ చేస్తామో ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, రైట్. అండ్ కమింగ్ టు క్యాష్ ఫ్లో, సో క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం, ఓకే. 4 ways of earning బై రాబర్ట్ కియోస్కీ, ఓకే. సో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన వ్యక్తి అండి. సో ఈయన ఏం చెప్తున్నాడంటే 4 రకాల వేస్ ఉంటాయి డబ్బు సంపాదించడానికి. అదేంటో చూద్దాం ఒకసారి, ఓకే. సి హియర్ ESBI, ఓకే. సెబీ అంటారు దీన్ని, సెబీ రూల్ అనుకోవచ్చు. సో ఈ సెబీ రూల్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఓకే. ఐ అంటే ఇన్వెస్టర్, బి అంటే బిజినెస్ ఓనర్ మెంటర్షిప్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు లెఫ్ట్లో చూసుకుందాం, లెఫ్ట్లో 95% పీపుల్ ఉంటారు, ఓకే. కానీ 5% మాత్రమే డబ్బు ఉంది. రైట్లో చూసుకుంటే 5% మాత్రమే పీపుల్ ఉన్నారు, 95% డబ్బు ఉంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కువ మంది రైట్ సైడ్లో ఉన్నారు. డబ్బు సంపాదించే వాళ్ళు తక్కువ లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏముందంటే ఇండివిజువల్ ఎఫర్ట్. సో మనం జాబ్ చేస్తే మన జాబ్ మనమే చేయాలి కదా. సో ఫైనట్ ఇన్కమ్ అంటే తగినంత సంపాదనే తప్ప ఎక్కువ సంపాదన లేదు. అలాగే ఇది యాక్టివ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? నువ్వు పని చేస్తే డబ్బులు వస్తాయి. సో ఇక్కడ జనాభా ఎంత ఉన్నారు? 95% పీపుల్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కేవలం ఇన్కమ్ మాత్రం 5% ఉంది. మీరు రైట్లో చూసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే టీమ్ ఎఫర్ట్, అంటే ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు, టీమ్ వైజ్గా మనం చేయొచ్చు. ఎంత ఇన్కమ్ ఉంది? ఇన్ఫైనట్ ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ని ఏమంటారు? పాసివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 5%. ఎంత డబ్బు ఉంది? 95% డబ్బు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే 95% పీపుల్ మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో ఉంటూ 5% ఇన్కమ్ కోసం ట్రై చేయడం బెటరా? అంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్లైడ్లో చిల్లర కనిపిస్తుందా లేదా? అదే రైట్లో చూసుకుంటే సో బిగ్ మనీ ఎంతమంది పీపుల్ ఉన్నారు? 5% ఉన్నారు. సో లెఫ్ట్లో ఉంటారా, రైట్లో ఉంటారా? ఓకే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంప్లాయీ మెంటాలిటీలో ఉంటారా, బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ కింద ఉంటారా? సో చాయిస్ ఈజ్ యువర్స్ ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు సో ఎంప్లాయీ మెంటాలిటీ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? బిజినెస్ ఓనర్ మెంటల్షిప్కి వెళ్ళాలి, రైట్. సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి ఇన్వెస్టర్లోకి వెళ్ళాలి. అండ్ కమింగ్ టు బిజినెస్ మోడల్స్ చూద్దాం. అసలు ఒకవేళ డబ్బు సంపాదిస్తే మనం ఇందా అనుకున్నాం కదా,
ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకుండా బిజినెస్ ఓనర్షిప్ చేయాలి. ఓకే, అందులో బిజినెస్ మోడల్ చూసుకునేసరికి ఫస్ట్ మోడల్ ట్రెడిషనల్ బిజినెస్ అండి. ఇక్కడ ఏంటి 60-80% ఆఫ్ కమిషన్స్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఏజెంట్స్ విచ్ ప్రమోట్స్ ద సేల్ ఆఫ్ ప్రొడక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ట్రెడిషనల్ బిజినెస్లో 60-80% ఏమవుతుంది, కమిషన్ రూపంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకు? ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం కానీ సేల్ చేయడం ద్వారా కానీ. రెండవ ఆపర్చునిటీ ఏంటి, డిజిటల్ బిజినెస్ మోడల్. ఇక్కడ ఏంటంటే 30-40% విల్ బి గివెన్ యాజ్ డిస్కౌంట్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్. ఇప్పుడు లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇచ్చేస్తారు. సో దీన్ని ఎక్కువ మందికి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, యాడ్స్ అవి ఇస్తూ ఉంటారు. అండ్ మూడోది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్. ఇదేం చేస్తుందంటే 30-40% విల్ బి గివెన్ యాజ్ లైఫ్ టైమ్ డిస్కౌంట్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైతే ప్రొడక్ట్స్ వాడుకుంటున్న కస్టమర్కే డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, అండ్ రెండోది 30-40% విల్ బి గివెన్ యాజ్ ఎ కమిషన్ ఫర్ ప్రమోటింగ్ ద కస్టమర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకుంటున్నారో సో వాళ్ళకే డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో 3 బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. సో విల్ టాక్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ చూసుకుందాం. మీకు సింపుల్గా చెప్తాను. మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, కస్టమర్ ఉన్నాడు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎవరండి, సిఎన్ఎఫ్ ఏజెంట్స్. సిఎన్ఎఫ్ తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఓకే, జోనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఓకే, అలాగే సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అలాగే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అలాగే రిటైల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఓకే, సో వీళ్ళందరినీ దాటుకుంటూ వచ్చి ఇక్కడ కస్టమర్ దగ్గరికి ప్రొడక్ట్ వస్తుంది. అలాగే మధ్యలో ఎవరు ఉంటారండి, యాడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది 30-40% ఏమవుతుంది ఎక్స్ట్రా మనీ అనేది. సో ఈ హోల్సేలర్కి రిటైలర్కి సో వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో రిమైన్ 30-40% ఎవరికి, యాడ్స్కి. ఇక్కడ ఏమవుతుంది ప్రోడక్ట్ మీద ఖర్చు పెరుగుతుంది, దాని మీద క్వాలిటీ కూడా తక్కువ వస్తుంది. ఇది ట్రెడిషనల్ బిజినెస్ మోడల్. ఓకే, అండ్ కమింగ్ టు డిజిటల్ బిజినెస్ మోడల్ చూసుకుందాం. మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, బట్ ఇన్ బిట్వీన్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే 30-40% డిస్కౌంట్స్ ఇస్తారు. ఓకే, అలాగే 30-40% ఎక్స్ట్రా యాడ్స్ ఖర్చు అవుతుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు. బట్ కమింగ్ టు డైరెక్ట్ బిజినెస్ మోడల్కి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, యాడ్, కస్టమర్. ఇక్కడ ఏమవుతుందంటే సో మ్యానుఫ్యాక్చర్కి కస్టమర్కి మధ్యలో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళెవరు ఉండరు. రైట్, అలాగే ఇక్కడ ఎవరుంటారండి, ఇక్కడ ఎవరుంటారు, యూజర్ ఉంటాడు. ఎవడైతే కస్టమర్ ప్రొడక్ట్స్ వాడుకున్నాడో వాడుంటాడు. ఓకే, సో వాడు యూజ్ చేసుకుంటాడు. ఆ యూజ్ చేసుకున్న ప్రొడక్ట్స్ని వాడే పబ్లిసిటీ చేస్తాడు. దీనివల్ల ఏంటంటే 30-40% మనకి డిస్కౌంట్ వస్తుంది, 30-40% ప్రాఫిట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్. ఇక్కడ ఎవరు ఉంటారండి, పీపుల్ ఉంటారు. యాజ్ ఎ టీమ్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి మధ్యలో ప్రొడక్ట్స్ డిస్కౌంట్స్ వస్తున్నాయి కొనుక్కొని వాడుకోవడం వల్ల. ఇది చెప్పడం ద్వారా మనకి 30-40% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఇది చేయడం వల్ల మనకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అంటే రెసిషన్ ప్రూఫ్ బిజినెస్ మోడల్. అంటే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేని ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, ఇట్స్ కాల్డ్ యాజ్ బిజినెస్ ఆఫ్ 21st century. 21వ శతాబ్దపు వ్యాపార అవకాశం అని కూడా దీన్ని చెప్పచ్చు. రైట్, అండ్ ఈ సిస్టంలో ఉండటం వల్ల ఓకే దీనివల్ల ఏంటి బెనిఫిట్, ఈ సిస్టమ్ ఫాలోడ్ బై 150 దేశాలు ఫాలో అవుతున్నాయి ఫ్రెండ్స్, పెట్టుకోండి. ఓకే, దీన్ని ఏమంటారంటే లేటెస్ట్ మోడ్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ మిలియనర్స్ని క్రియేట్ చేస్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే ఈ సిస్టంలో ఎవరైనా ఎనీ టైప్ ఆఫ్ పీపుల్, క్లాస్ మాస్ కాదు, ఏజ్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఈ సిస్టమ్ వర్కింగ్ 80 years ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 80 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ ఉంది. అండ్ అకాడమిక్ సబ్జెక్ట్ ఇన్ 140 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, సో 140 యూనివర్సిటీస్లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కూడా ఉంది. రైట్, అండ్ ఇక్కడ మనం స్లైడ్లో చూసుకుందాం 118.4 మిలియన్ పీపుల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, సో గ్లోబల్ సేల్స్ ఫోర్స్ చూసుకుంటే ఏషియా 69.7. ఇక్కడ చూసుకుందాం, ఇందులో ఎక్కువ మంది పీపుల్ చూసుకుంటే ఎవరున్నారండి, 26% ఏజ్డ్, 35 to 44 మధ్యలో ఉన్న వాళ్ళు 26% ఉన్నారు, 45 to 54 మధ్యలో 24% ఉన్నాయి, 55+ 22% ఉన్నారు. ఓకే, ఇది WFDSC అంటే వరల్డ్ ఫెడరల్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కువ శాతం మంది పీపుల్ రిటైర్ అయినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ని చూస్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ 18 to 24లో 8% పీపుల్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో పీపుల్ 104, 113, 116, 118 అంటే ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఎక్కువ మంది
ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కువ మంది పీపుల్ ఇందులో జాయిన్ అవుతున్నారు డబ్బులు సంపాదించడానికి. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, సేల్స్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇన్ బిలియన్స్లో చూసుకుందాం, యూఎస్డి డాలర్స్లో $183 బిలియన్ ఇండస్ట్రీ. 2016లో 187, 2017లో 190, 2018లో $192 బిలియన్ వరల్డ్ వైడ్గా సేల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ $1 బిలియన్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కంట్రీ ఏముందంటే ర్యాంక్ 1లో యునైటెడ్ స్టేట్స్ ఉంది, చైనా, కొరియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, ఓకే, యునైటెడ్ కింగ్డమ్, తైవాన్, ఇటలీ, థాయిలాండ్, కొలంబియా, రష్యా, అర్జెంటీనా, కెనడా. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా 20th ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా జనాభా ఎంత అంటే 130 కోట్ల జనాభాలోని జరిగే బిజినెస్ అంతా కేవలం 1.19 బిలియన్ జరుగుతుంది. ఓకే, కేవలం 26 కోట్ల బిజినెస్ జనాభా ఉన్న అమెరికాలో ఎంత జరుగుతుందండి? 36.12 బిలియన్. అంటే యావరేజ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇన్ని కోట్ల మధ్యలో ఉన్న, ఓకే, ఇంత తక్కువ జనాభా ఉన్న అమెరికాలో ఇన్ని బిలియన్ డాలర్ బిజినెస్ జరిగితే ఇండియాలో ఎంత జరగచ్చు? అంటే డైరెక్ట్ సెల్లింగ్ పొటెన్షియల్ ఎక్కడ ఉందంటారు? జనాభా ఉన్న దేశంలో ఏది మంది? ఇండియా కూడా ఉంది, లేదా? ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి దీస్ 3 people are amazing. ఓకే, సో network marketing provides an opportunity open to absolutely everyone regardless of background, specialized skills or acquired capital wealth. ఓకే, సో పాల్ జేన్ పిల్జర్ అంటారు ఈయన పేరు. ఓకే, ఈయన ఏం చెప్తాడంటే ఫ్యూచర్ మిలినియర్స్, బిలినియర్స్ ఎందులో నుంచి వస్తారంటే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి వస్తారు. ఓకే, అలాగే డొనాల్డ్ ట్రంప్, అలాగే మిస్టర్ జిమ్ రాన్, అమెరికన్ ఎంటర్ప్రీనియర్ అండ్ ఆథర్ అండ్ మోటివేషన్ స్పీకర్, ఏం చెప్తున్నాడంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బిగ్ వేవ్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఏదైనా ఒక పెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఓకే, అమేజింగ్. అండ్ ఆల్రెడీ వీ నో దట్ బ్రాన్సన్, రిచర్డ్ బ్రాన్సన్, అలాగే మిస్టర్ ఆంథోనీ రాబిన్స్ అండ్ స్టీఫెన్ ఆర్ కోవీ, and these people are saying that network marketing unleashing the employment, right? And at the same time మీరు ఫ్యూచర్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు సంపాదించాలి, టైంని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాలి, ద ఓన్లీ source of income is from network marketing, right? And we already know that Warren Buffett. So ఈయన చెప్పింది ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. ఓకే, సో ఈయన రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈయన కూడా ఏం చెప్తున్నానంటే నెట్వర్క్ మార్కెటింగ్ నేను చేస్తే బాగుండేది, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, అలాగే బిల్ క్లింటన్. ఓకే, and your industry promotes core values all around the globe and gives people the chance to make the most of their lives, and to me that is the heart of the American dream. Bill Clinton. And Robert Kiyosaki, the richest people in the world look for and build networks, everyone else is looking for a job. Okay, and highlights. So in network marketing, direct selling business lo unta valla benefits entante no boss, no targets, self development, free trips, leverage of the time and money, leave a legacy. So it's a wonderful opportunity, friends. Don't miss this opportunity. I sincerely request you, everybody should participate and to earn more money through network marketing. It is the only source to become rich, right? Thank you so much, friends. Wish you wealth. So our products are made in India. So I'll discuss you later what is the company which I discussed. Okay, so welcome to Vestige. Thank you so much. Wish you well. Thank you.